హాయ్ హలో నమస్తే అండి. నేను మీ మైలురామ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న దట్టమైన అడవిని ఆనుకొని తెల్లకొండ అనే ఒక చిన్న గిరిజన గ్రామం ఉందండి. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో, ప్రకృతి ఒడిలో ఒదిగిన ఇలాంటి గిరిజన గ్రామాలు కూడా అంతే ప్రశాంతంగా, అంతే అందంగా ఉంటాయి. మరి ఈ సాయంత్రం పూట ఈ గ్రామంలో వీళ్ళంతా ఏం చేస్తున్నారో చూద్దామా? చక్కగా పాతకాలం పద్ధతుల్లో ఎద్దులతో నూర్చుతున్నారు చేను. ఏం చేను గంగరాజు గారు ఇది? చూడండి. నేను ఇంకా ఊర్లోకి వెళ్ళలేదు అండి. ఆ ఊరి పొలిమేరలోనే ఇలా చిన్నపిల్లలు ఆడుతూ కనిపించారన్నమాట. నాకైతే మాత్రం శ్రీశ్రీ గారి దేహధూళితో కచబారంతో మీదే మీదే సమస్త విశ్వం అనే పంక్తులైతే గుర్తొచ్చాయండి. చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళని చూస్తే. ఆ నలిగిపోయిన పొట్టు లాంటిదంతా అలా పైకి అలా తేలిపోయిందే, అలా కొంచెం కొంచెంగా వేరు చేసుకోవటమే. చోళ్ళు అలా విసిరితే చక్కగా ఇలా పడతాయి ఫ్రీగా. కొన్ని చోళ్ళు ఎర్రగా ఉంటాయి కదండి, ఇవి కొంచెం తెల్ల తెల్లగా ఉన్నాయి. మరి గింజలు పండ సరిగా వర్షం లేక గింజ ఇంకా బలం లేదు కదా, బలం లేకపోవడం వల్ల ఇలా వచ్చింది. అన్నం వచ్చి కాబట్టి ఎర్రగా మీయేనామా మిరప మొక్కలు చక్కగా గుడుచుకున్నారు ఇలాగా చెరువు గట్టు ద్వారా. ఎప్పుడు కూరకు కావాలితే అప్పుడు వచ్చి కోసుకుంటారు కొన్ని. బాగుంది. మేకలన్నీ దూరిపోయినాయి అమ్మా. బాగుంది మీ మేకల పాక. చక్కగా చుట్టూరు మెస్ వేసేసుకున్నారు. బాగుంది. ఇక ఊర్లోకి వెళ్దాము అండి. ఇదిగో చూడండి, ప్రకృతి బిడ్డలు పరిగెట్టి పరిగెట్టి వస్తూ ఉన్నారు నాకు స్వాగతం చెప్పడానికైతే. గ్రామస్తులందరూ కూడా పగలంతా మనం వాళ్ళ చేలల్లోనూ వాళ్ళ సొంత పనుల్లోనూ బిజీగా ఉంటారు. సాయంత్రానికి గూటికి చేరుకుంటారు. ఆ టైంలోనే ఒకరితో ఒకరు కలిసి కష్టసుఖాలు మాట్లాడుకోవటం, సంతోషంగా మాట్లాడుకోవటం అనేది జరుగుతుందన్నమాట. సో ఆ సిచ్యువేషన్స్, అలాగే వాళ్ళ వంట వార్పు కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఏం పేరండి మీ పేరు? కొర్రా సత్యనారాయణ. ఎంతకాలం అవుతుంది ఇక్కడికి వచ్చి? 1 year అవుతుందండి. 1 year అవుతుందా? ఎంతమంది పిల్లలండి? 5 అండి. 5 పిల్లలు. అవునండి. మరి స్కూల్కి పంపిస్తున్నారా? అంటే ఆధార్ కార్డులు లేవండి మా పిల్లలకి, అందుకే పంపించట్లేదండి. ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలేదు, తీసుకెళ్ళండి. అలా జాయిన్ చేస్తానండి. జాయిన్ చేసుకుంటారు. ముందైతే జాయిన్ చేసేసుకోమనండి. ఈ లోపు ఆధార్ కార్డు చేయించుకొని ఇస్తామండి అని చెప్పేసి అనండి. అలాగండి. ఏ బియ్యం చెల్లి అవి? కోట బియ్యమా బుడమ బియ్యమా? వెరైటీగా కనబడుతున్నాయి. బుడమేలేనా? అది మామూలు బియ్యం అయితే కావు, ఎందుకంటే ఎప్పుడు చూసే బియ్యంలా లేవు ఇవి.
సొంతంగా ఆడుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మాత్రం బుడమలు అన్నమాట, బుడమ బియ్యం. చూడండి ఫ్రెండ్స్, మా ఏజెన్సీలో అయితే ట్యూబాకో అన్నమాట ఇలా పండించి ఇదిగో ఇలా దండలు దండలుగా కట్టి ఇలా ఆరబెడతారు. నేను చిన్నప్పుడు బాగా చేశాను ఈ పని, నాకు అందుకే చూడగానే చిన్నతనం గుర్తొచ్చిందన్నమాట. ఇప్పుడైతే మానేసంలే, కానీ చిన్నతనంలో బాగా ఇలా ఈ పొగాకు పండించేవాళ్ళు ఇంట్లో. ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద పందిరి వేసుకొని చిక్కుడు పాదు ఎట్టుకున్నారు చక్కగా. చూడండి, వీళ్ళకైతే బోల్డ్ చిక్కుడుకాయలు కాస్తాయి. కాకపోతే ఏంటో తెలియదు, ఇదిగో చిక్కుడు పాదులకు మాత్రం ఏదో తెగులు సోకేసింది. పసుపు రంగులో వచ్చేసిన ఈ ఆకులన్నీ చూడండి. అయినా కూడా పూత వస్తుందిలేండి, మరి కొంత గొప్ప కాస్తాయి అనుకుంటా. ఇక్కడ అనేక రకాల పాదులు వేసుకున్నారు చక్కగా. మామూలు బియ్యం లేవా? Sam ruke en dille ke. Sel ruke. Otar ruke. మరి లేవా? మా గవర్నమెంట్ బియ్యం ఇస్తుంది కదా. మరి ఇంకా ఇవ్వలేదు అన్నయ్య. ఇంకా ఇవ్వలేదా? అయిపోయిందా? పొయ్యి అంటించడానికా? పొయ్యి అంటించడానికా? ఓకే ఓకే, నిప్పులు పట్టుకెళ్తున్నాడు. పట్టుకెళ్ళి. చెల్లి, ఈత చీపురు మీరు కట్టుకున్నదే కదా? నువ్వే కట్టేవమ్మా ఈత చీపురు. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో ఇలాగా 4 ఈత కమ్మలు ఏరుకొని ఒక చీపుర్లా కట్టుకుంది చెల్లి అయితే సొంతంగా. పుట్టన్నమే మరి ఏం కూర లేదా దాంట్లో? చిడితల్లి, ఏం కూర లేకుండా అన్నమే తినేస్తున్నావేంటే? ఇక్కడ కొంచెం ఉప్పు కారం వేసుకో. ఉప్పు వేసుకుందా? ఉప్పు వేసుకుని తింటుంది పాపం. అయ్యా, తిను ఏం కాదులే, తినే. అమ్మ, కూరకా ఓలికలకా? దేనికమ్మా? కూరకేనా? కూరకేనయ్యా. మరి పచ్చిగా ఉంది గుమ్మడికాయ, పర్వాలేదా? పచ్చిదేనా? పచ్చిదే. చాలా పెద్ద గరట పెట్టుకున్న అంబల్ గరట అదే కాదు. ఇప్పుడు తాగేయడానికేనామా రేపటికా? ఇప్పుడు తాగేయడానికే అయిపోద్ది, అందరు తాగేస్తే. బాగుంది అంబలి, చూడంబలి.
ఖచ్చితంగా అంబలి మాత్రం అన్నంతో పాటు ఉంటుంది కదా. సూపర్ అసలు. పగలంతా అలసిపోయిన మా గిరిజనులు సాయంత్రం పూట ఒళ్ళు చల్లబడడానికి కాసింత కళ్ళు అనేది తాగుతారండి. మా ప్రాంతంలో ఇది సాధారణం అన్నమాట. ఏం కళ్ళు మళ్ళీ ఇది? జీరికలు కదా అవి. జీరికల్లే. ఎక్కడ కొని తెచ్చుకున్నారా, ఎక్కుతున్నారు సెట్లు? మా చెట్టు గడిది కదా. మీ సెట్దే? మళ్ళీ ఈ చెట్టుదేనా జీరికల్లు? అల్లా పైన ఏదో కట్టుబరుంది అక్కడదాం కదా, కుండలోదా? ఏం కూర కోస్తున్నావమ్మా? గుమ్మడి ఆక. పెద్దమ్మ ఏ ఊరు పెద్దమ్మ మీది? లబ్బర్ తవతలకే పెద్దవి. లబ్బర్తి పక్క. ఆహా, అదే చూడలేదు ఎప్పుడు ఇక్కడ. మీ అక్క అమ్మకంట పెద్ద. లబ్బర్తి నుంచి ఎలా వెళ్ళాలమ్మా మీ ఊరు? నడిచి వెళ్ళాలా? నడిచి వెళ్ళాలి మరి. అడవి కన్నా వెళ్ళడానికి బాధ కదా. చెప్పు అనయ్య. బాగా అరుగులు నల్లగా అలికేసుకున్నారు. బాగున్నాయమ్మా మీ అరుగులు. ఏం చేస్తున్నారు చెల్లి? ఏం లేదా? హాయ్. బాగుంది మీ పొయ్యి కూడా బయట. పాతకాలంలో వాడేవాళ్ళు అనమాట ఎద్దుల బండ్లు. వావ్, కందులు పండించుకున్న కందులే. మీరు పండించారా మళ్ళీ? మేమే పండించాం అలా. ఇలా పెడితే చెదెక్కదు కదా. చెదెక్కదనా? మంచు పడితే పురుగులు పట్టవట. పురుగులు పట్టదు కదా వాళ్ళకి. వాలీబాల్ ఆడే వాళ్ళకి. గుడ్ ఈవినింగ్ బ్రో. ఆడుకుంటున్నావా? గన్న చీపుర్లు ఇవన్నీ. ఏంటమ్మా ఇది? సాంబారా? పప్పుచారు. చక్కగా తెక్క తెక్క తెక్కలు మరుగుతుంది వేడి వేడిగా. ఈ ఎదురుగుండా పొగాకు పాక కూడా మీదేనమ్మా? మీదే.
అంబలి ఇప్పుడు కోసమేనా? నీకు పెరా చూచానా ఏం పనికి వెళ్ళి వచ్చారు వెంకట్రావు గారు? అంటే కుప్ప పడచడానికి వెళ్ళామన్నా. కుప్ప పడేయడానికా కుప్ప వేయడానికా? కాదు, పడేయడానికి. కుప్ప ఈ అంబలి ఇప్పటికేనమ్మా? ఇప్పటికే రేపటికి కూడా. కానీ అందరి ఇళ్లలో అంబళ్ళు కాసుకుంటున్నారు సాయంత్రం పూట చక్కగా. మీరు ఈ విషయాన్ని గమనించారా అండి? ఈ గిరిజన గ్రామంలో సాయంత్రం పూట ప్రతి ఇంట్లో ఉడుకుతున్న వంటల్ని మీకు చూపించాను కదా, అవన్నీ కూడా చేజేతులా స్వయంగా వీళ్ళు పండించుకున్న ఆర్గానిక్ పంటలేనండి తింటూ ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ ఫుడ్ స్టైల్ చూస్తే మాత్రం. ఏది ఉడకబెట్టేసావా? చింతకాయలు ఉడకబెట్టేసుకొని, పచ్చి చింతకాయలు. మరి ఇందాక టమాటాలు ఆల్రెడీ పెట్టేసావు, అయ్యేమో తెక తెకలు మరిగిపోతున్నాయి. చింతకాయల చారు. కారం పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ తాళం పెడతావమ్మా ఈ చారుకి? తాళం పెట్టారు. మరిగిపోయిందమ్మా చారు. డబ్బు ఏమన్నారు? తాళం పెడతారు, పోస్తారు, అంతే కదా. ఓ ఏం చేస్తున్నావే నువ్వు? పొట్టలో గాలి కొట్టుకుంటున్నావా? ఇవేం పప్పులమ్మా ఇవి? బొబ్బాలు విత్తనాలకా? చిన్నోడు ఏం పేరు అమ్మా నీ పేరు? ఇసాక్. బాగుందా టమాటా చారు? బాగుందా? నీవెందుకు ఎలా పెట్టావు మొహం? ఈ గిరిజనుల ఆదిమ బ్రతుకులకు నేటి ఆధునిక ప్రపంచానికి మధ్య ఉన్న అంతరం తొలగాలి అంటే అది ఒక్క చదువుతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడిప్పుడే కొంతమంది గిరిజన చిన్నారులు బడిబాట పడుతూ ఉన్నారు. శుభ పరిణామం అన్నమాట. ఇది ఫైనల్గా కోదు గిరిజన గ్రామంలో తీసిన చిన్న వ్లాగ్ అండి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.